ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు అధికారం చేజిక్కించుకోవడం కోసం వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ తరుణంలో కాకినాడ జిల్లా కేంద్రంలో స్మార్ట్ సిటీ ఎమ్మెల్యేగా ఎవరు గెలుస్తారు అని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. టీడీపీ జనసేన నుంచి టికెట్ ఎవరికిస్తారు అనే దానిపై పందాలు కూడా వేసుకుంటున్నారు కాకినాడ ప్రజలు. ఈ నేపథ్యంలో ఈసారి కాకినాడ నుంచి తలపెడేది ఎవరు అనేది ఉత్కంఠగా మారింది. గతంలో టీడీపీ నుంచి కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా 2 సార్లు పోటీ చేసి గెలిచారు వనమాడి కొండబాబు. గతంలో ఓసారి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. చంద్రశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. మంత్రుల మాట కంటే కూడా చంద్రశేఖర్ రెడ్డి మాటకే అధికారులు విలువిస్తారు. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా కాకినాడ సిటీ నుంచి జనసేన అభ్యర్థి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. సిటీ ఇన్ఛార్జిగా ఉన్న ముత్తా శశిధర్, సిటీ అధ్యక్షుడు న్యాయవాది తోట సుధీర్ పోటీ పడుతున్నారు. కానీ కాకినాడ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని నేతల నుంచి బలమైన వాదన వినిపిస్తోంది. దీనికి కారణం కూడా లేకపోలేదు. పదే పదే సమావేశాలు నిర్వహించి పవన్ కళ్యాణ్ కు సవాల్ విసిరారు చంద్రశేఖర్ రెడ్డి. దమ్ముంటే తన మీద పోటీ చేయి, లేదంటే సారీ చెప్పు అంటూ పవన్ ను పలుమార్లు డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ కూడా కాకినాడలో 3 రోజుల పర్యటనలో ఉన్నప్పుడు పూర్తిగా సిటీపైన దృష్టి పెట్టి సమీక్షలు జరిపారు. వైసీపీ నుంచి చంద్రశేఖర్ రెడ్డి పోటీ ఖరారైంది. ఒకవేళ టీడీపీ పోటీ చేస్తే మాజీ ఎమ్మెల్యే కొండబాబును బరిలోకి దింపాలని అంటోంది పార్టీ కేడర్. మరోవైపు జనసేనకు టికెట్ ఇస్తే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారా, లేదంటే ముత్తా శశిధర్కు అవకాశం ఇస్తారా అంటూ చర్చించుకుంటున్నారు. అటు సుధీర్ కొత్తగా పార్టీలోకి చేరారు, కానీ ప్రజలతో ఆయనకు పెద్దగా సన్నిహిత సంబంధాలు లేవనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఆర్థికంగా బలమైన వ్యక్తులుగా టీడీపీ నుంచి కొండబాబు, వైసీపీ నుంచి చంద్రశేఖర్ రెడ్డి ఖరారైనట్లే కనిపిస్తోంది. కానీ జనసేన బరిలోకి దిగితే పవన్ కళ్యాణ్ పోటీ చేయాలని ఇటు పార్టీ కేడర్తో పాటు అటు టీడీపీ కూడా కోరుతోంది. చంద్రశేఖర్ రెడ్డి అసెంబ్లీలో అడుగు పెట్టకూడదని టీడీపీ జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతూ ఆయనపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు లోకేష్ కూడా చంద్రశేఖర్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఈ నేపథ్యంలో చంద్రశేఖర్ రెడ్డిని ఓడించాలంటే పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా పోటీ చేసి తీరాలనే ప్రతిపాదన తెస్తున్నారట. లేని పక్షంలో బలమైన అభ్యర్థి శశిధర్ను బరిలో దింపాలనే ఆలోచనలో ఉన్నారు. శశిధర్ మామ ఎంజీఆర్ గ్రూప్ అధినేత, శశిధర్ తండ్రి ముత్తా గోపాలకృష్ణ 5 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, మంత్రిగా పనిచేశారు. ఈ నేపథ్యంలో కాకినాడ కాజాను ఎవరు దక్కించుకుంటారనే ఆసక్తి కాకినాడ ప్రజల్లో నెలకొంది.